హాయ్ గాయ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ ఏహెచ్ఏ రిక్రూట్మెంట్ సంబంధించి 1896 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకు సంబంధించి చాలామంది అభ్యర్థులకి అనేక రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ మనము అనేక సెషన్స్ అయితే నిర్వహించి వీడియోస్ అయితే చేసి డౌట్ని క్లారిఫై అయితే చేస్తున్నాము. అయినప్పటికీ కూడా అభ్యర్థుల డౌట్స్ అనేటటువంటివి ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వీడియో డౌట్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్గా అయితే యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. చూసే వాళ్ళంతా ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా? ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. ముఖ్యంగా మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ అయితే ఇచ్చున్నాను. అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చున్నాను. అందులో అభ్యర్థులు అయితే ఉన్నారు. వాళ్ళ యొక్క డౌట్స్ అనేటటువంటివి క్లారిఫై చేయడం కేవలం వాళ్ళ వరకు మాత్రమే కాకుండా ఈ వీడియో ద్వారా చాలామందికి రీచ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. కాబట్టి అర్థం చేసుకోగలరు అభ్యర్థులంతా, ఓకేనా? రైట్. ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా రీసెంట్గా చేసినటువంటి వీడియో పరంగా అందులో మనకు కామెంట్ అయితే రావడం జరిగిందండి. బీసీబీకి ఎంత సార్, అదేవిధంగా చిత్తూరు ఎస్సీ వాళ్ళకి ఎంత మార్క్స్ రావాలి సార్ అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా అండి బీసీలకు సంబంధించి మనము మార్నింగే మీకు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బీసీ క్యాండిడేట్స్ లోకల్ పరంగా ఉన్నటువంటి అభ్యర్థులు 53 నుంచి 57 ఈ మార్క్స్ అనేటటువంటి తెచ్చుకోవాలి, ఓకేనా? మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళు, బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క బీసీకి సంబంధించి లోకల్ కేటగిరీ వైజ్గా, ఓకేనా, వాళ్ళు 53 నుంచి 57 మార్క్స్ అనేటటువంటి తెచ్చుకున్నట్లయితే మీకు ఈజీగా జాబ్ అయితే వస్తుంది. ఒకవేళ మీ కేటగిరీలో మీకు అన్ని మార్క్స్ ఎవరు రీచ్ అవ్వలేదు, 53 మార్క్స్ నుంచి 57 వరకు రీచ్ కాలేదు, ఒకవేళ రీచ్ అయినా కూడా కొంతమంది అయ్యారు, ఇంకా పోస్టులు మిగిలి ఉన్నాయి, మీకు కేవలం ఒక 30 మార్క్స్ వచ్చాయి, లేదా 40 మార్క్స్ వచ్చాయి, లేదా 31 మార్క్స్ వచ్చాయి, ఇలా మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్క్స్ అనేటటువంటి రావడం జరిగాయి. లేదా 20 మార్కులే వచ్చాయి అనుకోండి, ఒక 0 మార్కులే వచ్చాయి, అప్పుడు మీకు జాబ్ ఇస్తారా లేదా? మా కేటగిరీలో మా అంతా రీచ్ అయితే ఎవరు చేయలేదు కదా అని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. మీ కేటగిరీ అని కాదండి, ఇక్కడ ఓసీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్, రెడీస్, కమ్మాస్, ఇంకా ఎవరైతే ఖాన్ పఠాన్ ఎవరైతే ఉన్నారో సైడ్ అటువంటి వాళ్ళందరూ ముఖ్యంగా చూసుకున్నట్టయితే, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ ఉన్నటువంటి ఆల్ క్యాండిడేట్స్ ఏబీ, ఈ విధంగా ఈ ప్రతి ఒక్కరికి, ఈవెన్ డి కేటగిరీ సంబంధించి ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ఓబీసీ పరంగా ఆ అభ్యర్థులందరూ ముఖ్యంగా ఆయా కేటగిరీ వైజ్గా క్వాలిఫైడ్ మార్క్స్ ఎవరు రీచ్ కాకపోతే, పోస్టులు కానీ మిగిలి ఉన్నట్లయితే, మీకు ఎక్కువ మార్క్స్ వచ్చి ఉన్నట్లయితే అందరికన్నా కూడా అప్పుడు మీకు ఖచ్చితంగా జాబ్ అనేటటువంటిది మీకే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇంతకుముందు ప్రీవియస్గా 2 నోటిఫికేషన్స్లో ఏ విధంగా ఇచ్చారో సేమ్ అదే రకంగా ఇప్పుడు ఈ యొక్క అత్యవసర భర్తీ అనేటటువంటి 1896 పోస్టులు అనేటటువంటివి కేవలం అత్యవసర భర్తీ కాబట్టి ఇది యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని చెప్పి మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ యొక్క పోస్టులు అనేది రిలీజ్ చేస్తున్నారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుందండి, ఓకేనా? మొత్తం టోటల్ వచ్చేసి 4000 పోస్టులు అయితే ఉంటే ఇప్పుడు రీసెంట్లీగా కేవలము 1896 పోస్టులు మాత్రమే 1896 పోస్టులు మాత్రమే రిలీజ్ చేశారు. ఈ విషయం తెలిసిందే కదా. అయితే ఇవి కేవలం ఇప్పుడు ఎమర్జెన్సీ, చాలా అంటే చాలా అత్యవసరం, యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని చెప్పి ఈ విధంగా సడన్లీగా 1896 పోస్టులు అనేటువంటివి భర్తీ అయితే చేశారు, ఓకేనా? ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే గాయస్ అభ్యర్థులు వచ్చేసి ఇంకా ఇతరితర జిల్లాలకు సంబంధించి, చిత్తూరు సంబంధించి ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు కూడా అదేవిధంగా ముఖ్యంగా అండి మీకు ఎస్సీ ఎస్టీ పరంగా లోకల్లో ఎవరైతే అప్లై అయితే చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా అండి వాళ్ళకి 51 నుంచి 52 మార్కుల వరకు అయితే రావాల్సి అయితే ఉంటుందండి, ఓకేనా? ఇది కేవలము మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమేనండి, ఓకేనా? అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మహిళా మృతులకు వచ్చేసి ముఖ్యంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఓకేనా, మన అక్క చెల్లెమ్మలకి 45 నుంచి 48 మార్క్స్ మీరు కానీ తెచ్చుకున్నట్లయితే తల్లి ఖచ్చితంగా జాబ్ అనేది మీదే అవుతుందండి.
కానీ మీకు కాంపిటీషనే లేదు. ఇంకా 45 నుంచి 48 మధ్యలో మీరు కానీ జాబ్ మార్క్స్ అయితే తెచ్చుకున్నారనుకో మీ జాబ్ మీదే. ఇంకా పోయి మీరు డైరెక్ట్గా లెటర్స్ అయితే తీసుకోండి. ఇంకా జాబ్ లెటర్స్, జాబ్ జాయినింగ్ ఏదైతే లెటర్ ఉంటుందో అది తీసుకోవాల్సిందే. ఇంకా తిరుగులేదు. ఓకేనా. ఇంకా మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే PWD పర్సన్ విత్ డిజేబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంధులు, బధిరులు, ఓకేనా, ఫిజికల్లీ కొంచెం డిజేబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వచ్చేసి కేవలం మీకు కూడా గట్టి పోటీ ఏమీ ఉండదు. 45 నుంచి 48 మధ్యలో మీరు కూడా ఈజీగా జాబ్ అయితే సంపాదించుకోవచ్చు. ఓకేనా. ఫీమేల్స్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇందులో కొంతమంది ఫీమేల్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి కేవలం 42 నుంచి 45 మధ్యలో అయితే వాళ్ళకైతే ఉంటుంది. ఆ విధంగా రేషియో చాలా తక్కువ అయితే మార్క్స్ తీసుకుని వాళ్ళైతే ఇంకా ఈజీగా తెచ్చుకోవచ్చు. 45 నుంచి 48 వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెచ్చుకోవచ్చు అండి ఈజీగా జాబ్ అనేది. ఓకే సార్, BCA బాయ్స్ వెస్ట్ గోదావరి ఎంతమంది ఉన్నారంటున్నారు. BCAకి సంబంధించి బాయ్స్ వచ్చేసి వెస్ట్ గోదావరిలో చాలా అంటే చాలా తక్కువ మంది అయితే ఉన్నారండి. ఓకేనా. మీరు కొంచెం మార్క్స్ అనేటువంటి తెచ్చుకున్నట్లయితే చాలు, లోకల్ పరంగా లేదా నాన్ లోకల్ పరంగా మరి కానీ ఒక 65 ప్లస్ కానీ స్కోర్ చేసినట్లయితే చాలా ఆటోమేటికల్లీ జాబ్ అనేది మీదే అవుతుందండి. ధనలక్ష్మి గారు, ఓకేనా, మీ బ్రదర్ కానీ మీ యొక్క సన్ కానీ ఎవరో ఒక రాసినట్లయితే ఖచ్చితంగా బాయ్స్ పరంగా వచ్చేసి BCAలో మీ సన్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా BCA బాయ్స్ సంబంధించి వెస్ట్ గోదావరిలో 65 ప్లస్ మార్క్స్ తెచ్చుకున్నట్లయితే జాబ్ మీదే. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఓసీకి ఎన్ని మార్క్స్ రావాలి సార్ అంటున్నారు. ఓసీకి వచ్చేసండి మనం ఖచ్చితంగా చెప్పలేము, అందరికన్నా ఎక్కువ మార్క్స్ అయితే రావాలి ఖచ్చితంగా. ఓకేనా. ఓసీ కేటగిరీ కదా, ఓపెన్ కేటగిరీ. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెడ్డీస్, అదేవిధంగా నాయుడు గారు, ఇంకా ఖాన్, పఠాన్, సయ్యద్ అనేటటువంటి ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నత వర్గ కులాలకు సంబంధించి వాళ్ళందరూ వచ్చేసి ఖచ్చితంగా అందరికన్నా ఎక్కువ మార్క్స్ అనేటటువంటి తెచ్చుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది ఈజీగా, లేకపోతే జాబ్ రావడం చాలా అంటే చాలా కష్టం ఉంది. ఓకే, నెక్స్ట్ BCA మెన్స్ లోకల్ అండ్ నాన్ లోకల్ ఎన్ని మార్క్స్ రావాలి అంటున్నారు. ఇప్పుడే తెలియజేస్తానండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏజ్ కృష్ణా అండ్ కడపలో BCA వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి సార్ అంటున్నారు. అలాగే కృష్ణా అండ్ కడప డిస్టిక్ సంబంధించి BCA పర్సన్స్కి వచ్చేసి ముఖ్యంగా BCA క్యాండిడేట్స్కి వచ్చేసండి 57 to 65. ఓకేనా, 57 నుంచి 65% వచ్చేసి మనం మార్క్స్ అని తెచ్చుకున్నట్లయితే 65 మార్కుల వరకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. ఓకేనా. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే గమనించగలరండి. ఓకేనా, ఇది ఆల్మోస్ట్ ఆల్ నియర్ ద రిజల్ట్ అండి. ఈ యొక్క పర్సంటేజ్ మనం ఏది చెప్తున్నామో ఇది ఏదో నోటుకు వచ్చేసినట్టు ఆగేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఏదో చెప్పేస్తున్నాడు కాదండి. ఖచ్చితంగా ఇవి ఇంతకుముందు పూర్వాపరాలు పరిశీలించి ఇంతకుముందు జరిగినటువంటి 2 నోటిఫికేషన్ల పరంగా జరిగినటువంటి ఆ యొక్క రేషియో పరంగా ఇదైతే తీసుకోవడం జరిగింది. టోటల్లీ మ్యాథమెటికల్ ఈ యొక్క పర్సంటేజ్ అయితే తీయడం జరిగిందండి. ఓకేనా, రేషియో పరంగా. అదేవిధంగా సార్ BCA వాళ్ళకి నాన్ లోకల్లో ఎన్ని మార్క్స్ రావాలంటున్నారు. నాన్ లోకల్ పరంగా మనం చూసుకున్నట్లయితే అండి BCAకి సంబంధించి 60 నుంచి 65 అబోవ్ అయితే రావాల్సి అయితే ఉంటుందండి. ఓకేనా, BCA కేటగిరీలో 60 నుంచి 65 ప్లస్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా అనంతపూర్ సంబంధించిన అండి, అనంతపూర్లో కూడా అదేవిధంగా అయితే ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇప్పుడు అనంతపూర్ సార్ BCA వాళ్ళకి నాన్ లోకల్ ఎన్ని మార్క్స్ రావాలి అనంతపూర్లో. ఓకే, ఇప్పుడు అనంతపూర్లో OBC బాయ్స్కి 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సపోజ్ 20 మెంబర్స్ అప్లై చేశారు, అందరికీ జాబ్ ఇస్తారా? మార్క్స్తో సంబంధం లేకుండా. ఎస్ అండి, ఖచ్చితంగా అందరికీ జాబ్ అయితే ఇస్తారు, మార్క్స్తో సంబంధం లేకుండా. ఈ యొక్క 21 OBCకి అయితే ఉన్నారు కదా, అందులో 20 పర్సన్స్ అయినటువంటి వాళ్ళు నెక్స్ట్ క్వాలిఫై అయినప్పటికీ కూడా చాలండి. 20 మంది అప్లై చేస్తారనుకోండి, లేదా 30 మంది అప్లై చేస్తారని చెప్పి అనుకోండి, అందులో కేవలము కట్ ఆఫ్ అనేటటువంటి లేదా క్వాలిఫై మార్క్స్ అనేటువంటి ఇంత పెట్టుంటారు. ప్రస్తుతం ఒక 50 పెట్టారనుకోండి, అందుకు 50-30 అభ్యర్థుల్లో నుంచి కేవలం ఒక 20 మంది మాత్రమే దీన్ని రీచ్ అయ్యారంటే 50%ని
అప్పుడు ఆ 20% అభ్యర్థులు మాత్రమే ఇస్తారు. ఓకేనా. ఆ మిగిలినటువంటి ఒక్క పోస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో మళ్ళీ మార్చి నెలలో ఆ నోటిఫికేషన్ అప్పుడైతే భర్తీ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇయర్ 2024లో మళ్ళీ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్ అనేటటువంటి దాని తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కదా, అప్పుడు భర్తీ అయితే చేస్తారండి. అన్న కర్నూలు బీసీడీ ఎన్ని మార్క్స్ రావాలి అంటున్నారు. బీసీడీకి సంబంధించి కర్నూలు పరంగా మనం చూసుకున్నట్లయితే గట్టి పోటీనే ఉంటుందండి కర్నూలులో. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ 50-50 ఛాన్స్ అయితే ఉన్నాయి. కర్నూలుకి సంబంధించి బీసీడీ వచ్చేసి ముఖ్యంగా లోకల్ అండ్ నాన్ లోకల్ అనేటటువంటి చూసుకున్నాం. ముందు మనం రెండు లోకల్లో మనం ముఖ్యంగా వచ్చేసి 63 నుంచి 65+ అబోవ్ అయితే తెచ్చుకోవాలండి లోకల్కి సంబంధించి. నాన్ లోకల్ అభ్యర్థులు మాత్రము 65 నుంచి 70 వరకు అయితే ప్లస్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఎవరికైతే మోర్ దెన్ నియర్ బై 100, ఓకే, నియర్ బై 100 అనేటటువంటి మార్క్స్ ఏ అభ్యర్థికి అయితే ఉంటాయో ఆ అభ్యర్థి విజేత అయితే ఖచ్చితంగా అవుతారు 100%. ఓకేనా. కాబట్టి ఎప్పుడు మనము మార్క్స్ అనేటటువంటివి పెంచుకునే విధంగా చూసుకోండి. ఓకేనా. ప్రతి ఒక్కరు పార్ట్ బి చదివేశారు. పార్ట్ బి అనేటటువంటిది అవకాశం అయితే పట్టేశారు. ఖచ్చితంగా ఇందులో 70 మార్క్స్కి ఎవరికి తగ్గవు. ఇక మిగిలినటువంటి మనం చూసుకున్నట్లయితే పార్ట్ ఏకి సంబంధించి ఇది అనంతం సముద్రం లాంటిది. ఈ యొక్క జనరల్ నాలెడ్జ్, క్యాండిడేట్ ఆప్టిట్యూడ్ అనేటటువంటిది ముఖ్యంగా మెంటల్ అబిలిటీకి సంబంధించి ఇందులో మనం స్కోర్ చేసే విధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ సంబంధించి మనము చదవాల్సి అయితే ఉంటుంది. మార్క్స్ ఎక్కువగా ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి, ప్రీవియస్ విశ్లేషణ పత్రాలు ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఎగ్జామ్ పేపర్స్, ఆ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ చూసుకుని అందులో మనం ఎక్కడి నుంచి మార్క్స్ అయితే వస్తున్నాయి పార్ట్ ఏకి సంబంధించి అవి మనం చూసుకొని ఖచ్చితంగా చదవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. దానికి సంబంధించిన మళ్ళీ నేను స్పెసిఫిక్గా వీడియో చేస్తాను. మీ యొక్క ఇంట్రెస్ట్ పరంగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి గాయస్. ఈ వీడియోని ముందు వరకు షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కింద మన యాప్ లింక్ ఇచ్చినాను, అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చినాను, జాయిన్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.